ఈ బంధాలు, బంధుత్వాలు మన కోసం వాళ్ళు, వాళ్ళ కోసం మనం అంత ఉత్తముచ్చటనేనుల్లా పైసలు, పైసలు, పైసలు. అంతా పైసల మీదకెళ్ళి నడుస్తుంది కూడా ఈ సమాజం. ముందుగల ఆస్తి పాస్తులే ఇంపార్టెంట్ అన్నట్టే చూస్తున్నారు. అన్న లేడు, తమ్ముడు లేడు, అక్క లేదు, చెల్లె లేదు, కన్న తల్లి లేదు, కన్న తండ్రి లేడు. మాకేంది, మా వాట ఏందన్నదే చూస్తుర్రు. ఇంతకు ఏమైంది వాని అంటే ఈ వార్త చూడుండ్రి. అసలు విషయం దాంట్లోనే తెలుస్తుంది. ఓర్ని అన్యాలం పాడుగాను బతికున్న మనిషిని కాష్టం మీద వండబెట్టిర్రు. ఆయన లొల్లి పెడుతున్నాడు. ఇటు దిక్కు జనాలు కూడా గరం అవుతున్నారు. అసలు ఏమైంది అంటే ఇంకేమున్నది, ముందుగానే చెప్పుకున్నాం కదా, ఆస్తి పాస్తులు బంగారం పంచాది అని. అదే ఇది. అందుకే ఇట్లా చిన్న బుచ్చుకొని బీపీ పెంచుకొని వండుకున్నాడు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లా 80 ఏళ్ల ముసలమ్మ చచ్చిపోతే చిన్న కొడుకైన ఈయనకు జరంత బంగారం తక్కువ వచ్చిందని ఫీల్ అయిందట. అంతే, ఇంకేమున్నది, వాటా ఎక్కువ ఇస్తారా లేకుంటే తల్లితో పాటు నన్ను కూడా కాల్చుతారో కాల్చుకోండని గిట్ల వండుకున్నాడు. పుసుక్కున్న అగ్గిపిల్ల గిట్ల వేసుకుంటాడని జనాలంతా తిట్టి లేపితే లేచిండు. అట ఇంకా బంగారం ఇచ్చిర్రట. కానీ ఏది చెప్పుండ్రుల్లా, ఒక దిక్కు తల్లి చనిపోయిందన్న బాధ లేకుండా బంగారం కోసము ఏంది చెప్పుండ్రు గిది. ఇడ ఈ సక్కదనం గిట్లుంటే ఇటు మైబాద్ జిల్లా దంతలపల్లి మండలం గున్నెపల్లి దగ్గర కొడుకులు బిడ్డలు ఎవరి వాటాలు వాళ్ళు తీసుకొని కన్న తల్లికి ఇల్లు లేకుండా చేసి కనీసం అన్నం పెట్టకుంటే ఎసోంటి పరిస్థితి వచ్చిందో చూడుండ్రి. ఇద్దరు కొడుకులట ఈ రామలింగమ్మ అవ్వకు. మరి చిన్నప్పుడు ఈ అవ్వ కొడుకులను ఎత్తుకొని అన్నం తినిపించిన ముచ్చట వాళ్ళకు ఎందుకు యాదికొస్తలేదో తెలియదు గాని కన్న తల్లికి ఈ ఏజ్లా చెప్పుకోలేని కష్టం తెచ్చిర్రు. ఇసోంటి కొడుకులున్నారు కొందరు లోకం మీద. ఏం చేస్తాం.